శిరీష మేడం వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంటే నేను తీసుకున్న తర్వాత కూడా కొంచెం భయపడ్డాను, నేను చేయగలనా అన్నదైతే కొంచెం భయం ఉండేది. కానీ మేడం అసలు మీరు టెన్షన్ పడవద్దు, నేను ఉన్నాను, మా టీం ఉన్నారు మీ వెనకాల అన్నారు. ఇదే కదా ఎందులోనైనా సరే మేడం సపోర్ట్ చాలా బాగుంటుందండి లేడీస్. శిరీష గారు మాత్రం మహిళలకు మాత్రం చాలా సపోర్టివ్ గా ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏదో నేర్పించాలి, అందరూ కూడా ఒక స్టేజ్ లో ఉండాలి అన్నది శిరీషకి ఎప్పుడు ఆవిడ సంకల్పం. నా తరపున చాలా మందికి సజెస్ట్ చేశాను ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. ఇప్పుడే కాదు, దాదాపు ఎప్పుడు కూడా నేనైతే ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయకముందు ఒక షాప్ లో గుమస్తాగా పనిచేసేవాడిని. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత ఒక ఓనర్ లాగా పనిచేసుకుంటూ నా లైఫ్ గెయిన్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫార్వర్ మిషన్ తీసుకున్న తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. శిరీష మేడం కి చాలా థ్యాంక్ యూ. మేము వస్తే కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఆ మేడం మాటల వల్ల మాకు ఇంకింత కొంచెం ధైర్యం వచ్చింది. ఆ మేడం చెప్పిన బిజినెస్ టిప్స్ వల్ల కూడా మేము కొన్ని నేర్చుకోగలిగినాము. ఎంబ్రాయిడరీ మిషన్ వల్ల మా లైఫ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. జాబ్తో పాటు ఇది స్టార్టింగ్లో అడిషనల్ ఇన్కమ్ కోసమే తీసుకున్నాము, కానీ తర్వాత ఇదే మెయిన్ సోర్స్ అయిపోయింది. అంటే వర్క్ చేస్తూ ఒక 20 lakhs ఫ్లాట్ కూడా తీసుకున్నాము, ఓన్లీ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూనే. ఈ మిషన్ అనేది జస్ట్ లేడీస్ కి మాత్రమే, ఆడవాళ్ళకి మాత్రమే, జస్ట్ ఆంటీ ఏజ్ ఉన్న వాళ్ళే చేస్తారు అని అనుకుంటారు, కానీ అది అసలు కంప్లీట్ బ్లండర్ అనమాట. ఏ ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు. మీకు క్రియేటివిటీ థాట్ ఉంటే 100% ఈ మిషన్ వల్ల మీరు ఆ క్రియేటివ్ థాట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు, ఇది మాత్రం ష్యూర్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శిరీష. నేను ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. నేను చాలా చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మహిళలు అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ ముందుండాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. అలాగే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల సహాయంతో చాలా మంచిగా చదువుకుని ఉద్యోగం అయితే సంపాదించాను. అలాగే నేను కొన్ని రోజులు జాబ్ కూడా చేశానండి. జాబ్ చేస్తే నేను నా ఫ్యామిలీ మాత్రమే బాగుంటాము. అదే వ్యాపారం చేస్తే 10 మందికి ఉపాధి కల్పించవచ్చు, అలాగే నలుగురికి సహాయం చేయొచ్చు అని ఆలోచనతో, అలాగే నాకు ఎప్పటి నుంచో వ్యాపారం చేయాలని కోరిక కూడా ఉండేది. నా అదృష్టవశాత్తు నా ఆలోచనలని, నా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే భర్త దొరికారు. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ తయారు చేసేదాన్ని. అలాగే వాటిని ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా లాంటి దేశాలకి నేను ఎక్స్పోర్ట్ కూడా చేసేదాన్ని. అలాగే ఈ-కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ లో నేను తయారు చేసిన ప్రొడక్ట్స్ ని అమ్మేదాన్ని. అలాగే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీలో 560 మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రయాణంలో చాలా మంది కస్టమర్స్, మేడం మీలాంటి వారు మగ్గం వర్క్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. కస్టమర్స్ ఇచ్చిన సూచన ప్రకారం మా హస్బెండ్ సహాయంతో నేను ముంబై నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ తెప్పించుకున్నానండి. మిషన్ అయితే తెప్పించుకున్నాను, కానీ నాకు ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా వర్క్ చేయాలి, ఆపరేటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఏమీ తెలియలేదండి. డెమో ఇచ్చిన పర్సన్ జస్ట్ మిషన్ ఆపరేటింగ్ నేర్పించేసి వెళ్ళిపోయారు. దాంతో నేను 6 నెలలు ఎంబ్రాయిడరీ మిషన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను. నాకు ప్రతిరోజు కూడా చాలా బాధగా అనిపించేది. ఎంబ్రాయిడరీ మిషన్ కొని 6 నెలలు అయింది, నేను ఇంకా యూజ్ చేయట్లేదు అని. కానీ మాన్యువల్, అలాగే మా హస్బెండ్ సహాయంతో మొత్తానికి ఎంబ్రాయిడరీ మిషన్ మీద బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వేయాలో నేర్చుకున్నాను. మా హస్బెండ్ ఎంబ్రాయిడరీ మిషన్ కొని నువ్వు ఇంత ఇబ్బంది పడ్డావు, నీలాగా ఇంకెంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి నువ్వే ఒక దారి చూపాలి, నువ్వే ఈ ట్రైనింగ్స్ ఇవ్వాలి అని సలహా ఇవ్వడం జరిగింది. నేను ఆయన సలహా మేరకు ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి. సుమారుగా ఈ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ నేను 2000 మంది పైగా ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకునేవారో వాళ్ళందరూ కూడా మేడం మిషన్స్ కూడా మీరే సప్లై చేయండి అని అడిగేవారు. దాంతో నేను ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ని స్థాపించాను. ఇనిషియల్ స్టేజ్ లో ఎంబ్రాయిడరీ మిషన్ ఇన్స్టలేషన్, డెమోకి నేనే చాలా దూరం వెళ్ళి ఇచ్చి వచ్చేదాన్ని. మిషన్స్ సేల్స్ అయితే చేశాం, కానీ సర్వీసింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డామండి. దాంతో నేను 2 ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం కోసం వేరే చోటకి ట్రైనింగ్ కోసం పంపించేదాన్ని. కానీ ఎలాంటి సరైన సహాయం మాకు
దొరకలేదు. సో నేను దాంతో ఇంకా పట్టుదలగా ఎంబ్రాయిడరీ మిషన్స్ ని కొని వాటిని ప్రయోగాల కోసం మా ఎంప్లాయీస్ కి ఇచ్చి వాటిని ఎలా రిపేర్ చేయాలి, ఎలా కంప్లీట్ గా సర్వీసింగ్ చేయాలి నేర్చుకుని ప్రయోగాలు చేయమని చెప్పడం జరిగింది. మొత్తానికి మన ఎంప్లాయీస్ అయితే సర్వీసింగ్ రిపేర్స్ నేర్చుకోవడం జరిగింది. అలాగే మనం సర్వీసింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనం చాలా మంది మెకానిక్స్ కి ట్రైనింగ్ కూడా ఇచ్చామండి. అలాగే సర్వీసింగ్ విషయంలో ఎప్పుడు కూడా మనం కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకనే మనం ఇండియాలోనే సర్వీసింగ్ లో నెంబర్ 1 లో ఉన్నామండి. 2020లో మొట్టమొదటిగా రికోమా ఎంబ్రాయిడరీ మిషన్స్ ని ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసామండి. అలాగే కోవిడ్ టైంలో మనం వీడియో కాల్ సపోర్ట్, వీడియో కాల్ సర్వీస్ ఇచ్చి మనం అందరికీ కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ డెలివరీ చేయగలిగాము. కోవిడ్ టైంలో అన్ని బిజినెస్ లు ఆగిపోయినా ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. చాలా మంది మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ కొన్న కస్టమర్స్ కోవిడ్ టైంలో చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని రన్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఎంబ్రాయిడరీ బిజినెస్ లో నెంబర్ 1 గా ఎదుగుతూ ఏ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే కొన్నామో, అలాగే ఏ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఆపరేటింగ్ రాక ఇబ్బంది పడ్డామో అదే బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్ కి మనం ఆథరైజ్డ్ డీలర్ గా అయ్యామండి. ఈ బ్రదర్ ఒకటే కాదండి, సింగర్, జాక్, రికోమా, బెర్నినా, HSW, రాయల్ లోటస్, విల్కమ్ ఇలాంటి కంపెనీలకి మనం ఆథరైజ్డ్ డీలర్స్ గా ఉన్నాము. అలాగే వరల్డ్ లోనే నెంబర్ 1 కంపెనీ అయిన 40 ఎంబ్రాయిడరీ కంపెనీకి మనం పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్షిప్ 2023లో తీసుకున్నామండి. అలాగే HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మనం పాన్ ఇండియా టాప్ సేల్స్ అండ్ సర్వీస్ లో వరుసగా 3 సార్లు అవార్డు తీసుకున్నామండి. దేశంలోనే నెంబర్ 1 ఎంబ్రాయిడరీ మిషన్స్ కంపెనీగా మారి మనం దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇచ్చామండి. ఎగ్జాంపుల్ అస్సాం, మణిపూర్, కోల్కతా, పంజాబ్, కాశ్మీర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి ప్రతి ప్రాంతాల్లోనూ మనం ఎంబ్రాయిడరీ మిషన్స్ సప్లై చేసాము. అలాగే సర్వీస్ కూడా అందిస్తున్నాము. మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ లో ప్రతి వర్క్ కి టీమ్స్ ఉంటాయండి. సేల్స్ టీమ్, సర్వీసింగ్ టీమ్, డిజైన్స్ టీమ్, అలాగే డెలివరీ టీమ్స్. అందుకే మనం సేల్స్ అయినా సర్వీస్ అయినా దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామండి. ఎందుకంటే ఇన్ టైమ్ లో సేల్స్, సర్వీస్, డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే టాప్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ యాప్ అండి మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఆ యాప్ నేమ్ వచ్చి ఆరోహి డిజైన్స్ యాప్. ఇందులో మేము ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము. చాలా మంది మహిళలు ఈ యాప్ వాడుతూ లేటెస్ట్ డిజైన్స్ ని వాళ్ళ బిజినెస్ కి యూజ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో 10,000 మంది పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందండి. రీసెంట్ గా మనం కస్టమర్స్ కి వర్క్ ఇంకా ఈజీ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎంబ్రాయిడరీ యాప్ కూడా లాంచ్ చేసామండి. ఈ యాప్ ఏంటంటే డిజైన్, కలర్, ఎన్ని ట్రిమ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, అలాగే ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, ఎంత ప్రైస్ తీసుకోవచ్చు, అలాగే జిప్ ఎక్స్ట్రాక్టర్ ఇలాంటి యూస్ఫుల్ ఫీచర్స్ కూడా మేము కస్టమర్స్ కోసం యాడ్ చేసి ఈ యాప్ ని రెడీ చేయడం జరిగింది. ఎంబ్రాయిడరీ రంగంలో సేల్స్, సర్వీస్, డిజైన్సే కాదండి, వర్క్స్ కూడా చాలా నీట్ గా చేయడం వల్ల మనం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి వర్క్స్, ఫోటో ఎంబ్రాయిడరీస్ వేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ రీసెంట్ గా సక్సెస్ అయిన ఓజీ మూవీ టీమ్ కి కూడా మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ వేయడం జరిగింది. అలాగే చాలా మంది సెలబ్రిటీ ఫ్యామిలీస్ కి కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్లు సప్లై చేయడం కూడా జరిగింది. మైత్రి మూవీస్ కి మనం సూయింగ్ మిషన్స్ సప్లై చేసామండి. అలాగే అయోధ్య ఓపెనింగ్ టైంలో శ్రీరాములు వారికి మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ వేయడం జరిగింది. అలాగే ఇప్పటికి షిరిడిలో ఉన్న సాయిబాబా గారికి మన దగ్గర నుంచే ఎంబ్రాయిడరీ వర్క్స్, తలకు కట్టేది కానీ, సమాధి పైన వేసేది కానీ, సాల్వ్ కానీ మన దగ్గర నుంచే ఎంబ్రాయిడరీ వర్క్స్, స్టిచ్చింగ్ వర్క్స్ కూడా వెళ్తున్నాయి. మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ లో ఎవ్రీ మంత్ 2 సాటర్డేస్ మహిళల కోసం నేను వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నానండి. అలాగే నాన్ లోకల్ లో కూడా మనం వర్క్ షాప్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ షాప్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రతి మహిళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఏ సమస్య వచ్చినా మహిళ తన సమస్యని తానే సాల్వ్ చేసుకోగలగాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నానండి. నా గోల్ వచ్చేసి వ్యాపార రంగంలో 1,00,000 మంది మహిళలని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని. ఇప్పటికీ మనము మన టీం కలిపి 10,000 మందికి పైగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంతో మంది జీవితాలని మార్చిందండి. నా
పేరు సుధా అండి, వర్షిని ఎంబ్రాయిడరీస్, వాకలపూడి, కాకినాడ. నేను మల్టీ నీడిల్ తీసుకుందాం అనుకున్న తర్వాత చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తాను. చేస్తే బెస్ట్ అంటే ఆరోగ్య రెడీ అన్నదే నాకు రిజల్ట్ వచ్చింది. శిరీష మేడంతో నేను కాల్ చేసి మాట్లాడాను. ఆవిడ రెస్పాన్స్ కానీ ఇది కానీ చాలా బాగుంది. బాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా కూడా క్లియర్గా చెప్పారు. దాంతో ఇంకా కాన్ఫిడెంట్గా మేడం గారి దగ్గరే తీసుకున్నాను. శిరీష మేడం వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంటే నేను తీసుకున్న తర్వాత కూడా కొంచెం భయపడ్డాను, నేను చేయగలనా అన్నదైతే కొంచెం భయం ఉండేది. కానీ మేడం అస్సలు మీరు టెన్షన్ పడవద్దు, నేను ఉన్నాను, మా టీం ఉన్నారు మీ వెనకాల అన్నారు. ఇదని కదా ఎందులోనైనా సరే మేడం సపోర్ట్ చాలా బాగుంటుందండి లేడీస్. నేను లాస్ట్ టైం కూడా జూట్ బ్యాగ్ దానికి కానీ అన్నిటికీ వెళ్ళాను, చాలా బాగా సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ 1 వీక్ నేను చేశాను, కొంచెం డౌట్గా ఉందన్నప్పుడు మళ్ళీ మేడం కాల్ చేస్తే వెంటనే మళ్ళీ సెకండ్ టైం పర్సన్ పంపించారు. వాళ్ళు రావడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా బాగుంది. నెక్స్ట్ 1 మంత్కి అలా వచ్చి మళ్ళీ సర్వీస్ చేశారు. ఏదైనా సరే ప్రాబ్లం ఉంది అంటే నేను కాల్ చేయగానే రెస్పాండ్ బాగుంటుందండి. అంటే మేడం అనే కాదు, వాళ్ళ టీమే కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మెయిన్ వీడియో కాల్లో కూడా మనకి చాలా వరకు ప్రాబ్లం క్లియర్ చేస్తారు ఎనీ టైం అండి. నేను ఫస్ట్లో టైలరింగ్ చేసేదానండి. ఈ మిషన్ తీసుకునే టైంకి ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉండేవాడు. టైలరింగ్తో ఇన్కమ్ అలా సెట్ అవ్వదు అన్నది అర్థమైపోయింది. ఈ మిషన్ తీసుకున్న తర్వాత మొత్తం మారిందండి. వర్క్లు కానీ మా వారికి నేను 50% సపోర్ట్ చేయడానికి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అంతా చాలా బాగుంది. నా పేరు జ్యోతి, మాది యానం అండి. నా బొటిక్ నేమ్ వచ్చి శ్రీపవన్ క్రియేషన్స్. నేను ఈ బొటిక్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుందండి. 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మగ్గం వర్కర్స్ 4 ఉంటారు, స్టిచ్చింగ్ 4 ఉంటారు, ఎక్స్ట్రా వర్క్ చేసే వాళ్ళు 12 మెంబర్స్ ఉంటారండి. 20 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. నేను ఫస్ట్ వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ నార్మల్ మిషన్ మీద చేసేవాళ్ళు అండి. తర్వాత ఇలా సింగిల్ నీడిల్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ వచ్చినప్పుడు నేను సింగిల్ నీడిల్ వాడిదాన్ని. వాడిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఒక 10 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ బ్యాక్ ఈ మిషన్ తీసుకున్నాను. ఇది సెమీ ఆటోమేటిక్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఆటోమేటిక్ అన్ని వచ్చిన తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇది ఫుల్ ఆటోమేటిక్ మెషిన్ తీసుకున్నాను అనమాట. సెర్చ్ చేసుకుని ఆరోహిలో బాగుందని చెప్పేసి నేను ఆరోహిలో ఈ మిషన్ తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్న దగ్గర నుంచి నాకు 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. సర్వీస్ కూడా నేను కాల్ చేయగానే చిన్నది ఏదైనా అయితే వీడియో కాల్ లోనే నాకు అన్ని సొల్యూషన్ దొరుకుతుంది. కానీ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఆరోహిది. ఏది అవసరమైనా నాకు వీడియో కాల్ లో సజెస్ట్ చేస్తారు. టెక్నీషియన్ కావాలంటే విత్ ఇన్ 24 అవర్స్ లో నాకు టెక్నీషియన్ ని అరేంజ్ చేస్తున్నారండి. అదైతే మాత్రం పక్కాగా చాలా సర్వీస్ అయితే మాత్రం సూపర్ గా ఉందండి. ఎవరైనా కనుక కొత్తగా మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలంటే ఆరోహి వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళది ఆరోహి డిజైన్స్ యాప్ కూడా ఉంటది. ఆరోహి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ అన్ని కూడా అందులో వస్తూ ఉంటాయి. మీరు ఎవరన్నా తీసుకోవాలంటే ఆరోహిలో మంచి సర్వీస్ ఉంటుంది, అది మాత్రం పక్కా. శిరీష గారు మాత్రం మహిళలకు మాత్రం చాలా సపోర్టివ్ గా ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళకి ఏదో నేర్పించాలి, అందరూ కూడా ఒక స్టేజ్ లో ఉండాలి అన్నది శిరీషకి ఎప్పుడు ఆవిడ సంకల్పం. ఇందులో ఏంటంటే ఆ అమ్మాయి మా యానం అమ్మాయి అవడం నాకు చాలా హ్యాపీ ఆ విషయం బట్టి. హాయ్ అండి, నేను భాగ్యం, మీ దర్శి అమ్మాయిని. మాది వచ్చేసి ప్రకాశం జిల్లా దర్శి. ఈ మిషన్స్ కొన్న తర్వాత చాలా ఎంక్వైరీస్. ఎందుకు అని అంటే ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాము, ఇన్స్టా చేస్తున్నాము కాబట్టి ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్, ఎక్కడ మిషన్స్ తీసుకున్నావు అక్క, మిషన్స్ ఎలా ఉన్నాయి, సర్వీస్ అయితే బాగుంటుందా, ఇంత కాస్ట్ పెట్టినప్పుడు వర్తా కాదా, ఇదైతే నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు. సో నేను మెయిన్ మిషన్స్ కంటే ఎక్కువ అయితే సర్వీస్ని నమ్ముతాను. సర్వీస్ అయితే చాలా బాగుంది అండ్ అస్సలు రిపేర్ రాలేదు అని చెప్పడానికి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చెప్తున్నా కూడా. ఆరోహి ఎంటర్ప్రైజెస్ శిరీష గారు అయితే చాలా జెన్యున్ గా సపోర్ట్ చేస్తారు. మనం ఒక మిషన్ కొనాలి అని అంటే ఫస్ట్ బడ్జెట్ అడిగే విధానం దగ్గర నుంచి కానీ, ఏ మిషన్ కొంటే బాగుంటుంది, ఎట్లా మనం దీన్ని యూస్ చేయాలి, దానికి డెమోస్ ఎలా కావాలి, ప్రతిదీ కూడా ఆవిడ అన్ని కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే నేనైతే డైరెక్ట్ గా విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత ఆవిడ ట్రీట్ చేసే విధానం కానీ, ఆవిడ మిషన్స్ అన్ని కూడా నాకు పోర్టెవర్ చూపించారు అండ్ HSW చూపించారు. అన్ని రకాల మిషన్స్ అయితే నాకు చూపించారు. నేను ఫైనల్ గా ఫస్ట్ నుంచి దీంట్లోనే ఉన్నా కాబట్టి ఇవే సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ చెప్పే విధానం కూడా చాలా న్యాచురల్గా, ఒక కంపెనీకి MD లాగానో ఇలా అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు. జెన్యూన్గా నార్మల్గా మనమందరం కూడా ఎలా ఉంటామో తను అలాగే మనకి రెస్పాండ్ అవుతుంది. ప్రతిదీ కూడా చాలా క్లియర్ అండ్ నీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఏమన్నా బాధలు నాకు అసలు ఏవి గుర్తురావు, ఓన్లీ వర్క్, కాన్సన్ట్రేషన్ ఇదే గుర్తుంటుంది. ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే మాత్రము నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచే చెప్పేది, మనకి సర్వీస్ అయితే చాలా ముఖ్యము. ఈ ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర సర్వీస్ అయితే చాలా బాగుంది. వెల్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ చాలా మంది అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు.
సో సర్వీస్ బాగుంటే మన మిషన్ బాగుంటుంది, మన మిషన్ బాగుంటే మన ఫినాన్షియల్ స్టేటస్ కూడా బాగుంటుంది. కాబట్టి నా తరపున చాలా మందికి సజెస్ట్ చేశాను ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. ఇప్పుడే కాదు, దాదాపు ఎప్పుడూ కూడా నేనైతే ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాను. హాయ్ అండి, నా పేరు కృష్ణగౌడ్, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నుండి మాట్లాడుతున్నాను. శ్రీ లక్ష్మీ లేడీస్ టైలర్స్, బైర్మర్ స్ట్రీట్, నంద్యాల. ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయకముందు ఒక షాప్ లో గుమస్తాగా పనిచేసేవాడిని. తర్వాత ఈ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత ఒక ఓనర్ లాగా పనిచేసుకుంటూ నా లైఫ్ గెయిన్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ఈ మిషన్ తీసుకున్న తర్వాత నుండి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ అదర్ ఫేసెస్ చేయడం లేదు. ఎందుకంటే దీంట్లోనే నాకు ఎంత మనీ కావాలన్నా అంత నాకు దొరుకుతుంది. మిషన్ తీసుకున్న తర్వాత నుండి సర్వీస్ ఎప్పుడు ఫోన్ చేయండి, నెక్స్ట్ డే పంపించేస్తారు ఆటోమేటిక్ గా. నాకు దాని తోడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎమ్మడే వీడియో కాల్లో కానీ 3% టెక్నీషియన్ వచ్చేస్తాడన్న మాకు. దాని తర్వాత మేడం వీడియో కాల్ కానీ ఏదైనా కానీ నాకు సపోర్ట్ చేసి నాకు ఎటువంటి రిపేర్స్ ఎప్పుడు దాదాపు రాలేదు. ఉన్నా కానీ ఈ వీడియో కాల్లోనే నాకు చెప్పేస్తారు. కొత్తగా ఎంబ్రాయిడరీ తీసుకునే వాళ్ళు ఫస్ట్ చాయిస్ వచ్చేసి మిషన్ తీసుకోవాలి, దాని సర్వీస్ కూడా చూసుకోవాలి, దాని ట్రైనింగ్ అందుబాటులో ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి హ్యాపీగా. మిషన్ డెలివరీ కానీ సర్వీస్ కానీ ద బెస్ట్ చాయిస్ ఇస్ ఆరోహి ఎంటర్ప్రైజెస్. హాయ్ అండి, నా పేరు సోని. హాయ్ అండి, నా పేరు మమత. తెలంగాణ స్టేట్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వినాయక్ నగర్ తెలంగాణ తల్లి స్టాచ్యూ దగ్గర ఉంటామండి. మా షాప్ పేరు వచ్చేసి జనని బొటిక్యూ. నేను టైలరింగ్ ఫీల్డ్ కి వచ్చి 15 years అవుతుంది. అయితే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే బాగుంటది, తీసుకురండి అని అడిగారు. అయితే నేను చాలా సెర్చ్ చేశాను. ఫస్ట్ హైదరాబాద్ కి వెళ్ళి చాలా మిషన్స్ సెర్చ్ చేశాను. అక్కడ ఆరోహి ఎంటర్ప్రైజెస్, అక్కడ మేడం ని కలిసి డిజైన్స్ ఆల్రెడీ ఫినిషింగ్ ఎలా ఉంది అన్ని చూశాను. అక్కడ మేడంతో మాట్లాడిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ మిషన్ తీసుకోవడాన్ని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ తీసుకున్నాను. తీసుకొని 2 years అవుతుంది. చాలా బాగా రన్ అవుతుంది, చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఎంబ్రాయిడింగ్ మిషన్ కాకుండా అక్కడ జాక్ మిషన్స్, ఓవర్లాక్ మిషన్, పీకో మిషన్ ప్రతి ఒక్కటి అక్కడనే తీసుకున్నాం సార్. ఇక్కడ ఉండే మెటీరియల్ మొత్తం అక్కడ నుండి తీసుకున్నవే. ఈ థ్రెడ్స్ కానీ జరీస్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అక్కడనే తీసుకున్నాం సార్. ఏది కావాలన్నా కాల్ చేస్తే వాళ్ళు వెంటనే కొరియర్ చేస్తారు. ప్రతి దానికి కూడా తొందరగా రెస్పాండ్ అవుతారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఈ ప్రతి ఒక్క మిషన్ ది కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. ఏదైనా వర్క్ చేసినా కూడా కరెక్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. టెక్నీషియన్స్ కూడా చాలా బాగున్నారు. ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్న తర్వాత బాగానే ఉంది యూజింగ్. కస్టమర్స్ పెరిగారు, మాకు వచ్చే ఇన్కమ్ పెరిగింది. ముందు ఇళ్లలో కుట్టుకునే వాళ్ళం నార్మల్ గా అయితే, కానీ ఆ మిషన్ తెచ్చుకున్న తర్వాత షాప్ పెట్టుకున్నాం. బాగానే రొటేట్ అవుతుంది, షాప్ కూడా రన్ అవుతుంది. కస్టమర్స్ కూడా చాలానే పెరిగారు. ఎంబ్రాయిడింగే కాకుండా ఈ ఫోటో ఎంబ్రాయిడింగ్ ద్వారా కూడా మాకు ఇన్కమ్ బాగానే ఉంది. దీని వల్ల నలుగురికి ఉపాధి కూడా ఇవ్వగలుగుతున్నాము. శిరీష మేడం కి చాలా థ్యాంక్ యూ. మేము వస్తే కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఆ మేడం మాటల వల్ల మాకు ఇంకింత కొంచెం ధైర్యం వచ్చింది. ఆ మేడం చెప్పిన బిజినెస్ టిప్స్ వల్ల కూడా మేము కొన్ని నేర్చుకోగలిగినాము. హాయ్ అండి, నా పేరు రేఖ, మాది కరీంనగర్ భగత్ నగర్. షాప్ నేమ్ వచ్చేసి ఆర్కేఎస్ఐ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ ట్రైనింగ్ సెంటర్. స్టార్టింగ్లో నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, అది నేర్చుకుందామంటే వీలు అవ్వలేదు, టైం కూడా అడ్జస్ట్ అవ్వలేదు. నేను బీటెక్ చేసి జాబ్ చేస్తున్న టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూశాను. అప్పుడప్పుడే ఎంబ్రాయిడరీ స్టార్ట్ అయింది 2018-19లో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాము. 2-3 కాంటాక్ట్ కూడా అయ్యాము. తర్వాత అలానే మేడంని, శిరీష మేడం కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మిషన్ బుక్ చేసాము, బ్రదర్ V3SV. దాని తర్వాత కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము. 2 years బ్యాక్ ఈ పెద్ద మిషన్ వావ్ కూడా తీసుకున్నాము. ఇది కూడా బాగా రన్ అవుతుంది. ఎంబ్రాయిడరీ మిషన్ వల్ల మా లైఫ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. జాబ్తో పాటు ఇది స్టార్టింగ్లో అడిషనల్ ఇన్కమ్ కోసమే తీసుకున్నాము, కానీ తర్వాత ఇదే మెయిన్ సోర్స్ అయిపోయింది. ఫస్ట్ మిషన్ బుక్ చేసినప్పుడే మేడం కంటే ముందు ఒక 2-3 మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యాము, కానీ మేడం చెప్పే విధానము అవన్నీ నచ్చి మేడం వాళ్ళ దగ్గరే మిషన్ బుక్ చేసాము. అప్పటి నుండి మళ్ళీ సెకండ్ మిషన్ తీసుకున్నప్పుడు దానికి మధ్యలో చాలాసార్లు మేడంతో మాట్లాడాము. చాలా మోటివేట్ చేశారు. అంటే వర్క్ ఎలా మనం పెంచుకోవచ్చు, కస్టమర్ని ఎలా అంటే మన దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు, అవన్నీ మేడం మనకు పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. నమస్తే అండి, నా పేరు ప్రగతి, మాది రాజన్న సిరిసిల్ల. మా షాప్ వచ్చేసి మార్కండేయ కమాండ్ విశాల షాపింగ్ మాల్ ఎదురుగా ఉంటుంది. షాప్ నేమ్ వచ్చేసి లక్ష్మీ ఎంబ్రాయిడరీ స్టూడియో అండ్ బొటిక్. ఫస్ట్ టైలరింగ్ చేసేదాన్ని. మొబైల్లో చూస్తుంటే కంప్యూటర్ వర్క్, డిజైన్స్, మిషన్ తీసుకోవాలనిపించింది. మేడం చాలా వీడియోస్ చూసిన, మేడం వీడియోస్ చూస్తుంటే నమ్మకం అనిపించింది. వెళ్ళి మేడంని అప్రోచ్ అయితే మేడం సజెషన్ చేశారు. ఫస్ట్ బ్రదర్ తీసుకున్నా నేను. బ్రదర్ తర్వాత పని స్లో అవుతుందని ఇంప్రూవ్ అయింది, గిరాకీ కస్టమర్స్ ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి ఫస్ట్ విలేజ్ లో ఉండే షాప్, విలేజ్ నుండి మళ్ళీ ఇక్కడ షాప్ పెట్టినాం. అప్పుడు తర్వాత 2 4 మిషన్స్ తీసుకున్నాను. నా పేరు రాధాకృష్ణ, తిను నా వైఫ్ ప్రియా. అండ్ మేమిద్దరం ఇది మిషన్ తీసుకోవడానికి మెయిన్ ఆలోచన ఏంటంటే సొంతంగా ఏదైనా బిల్డ్ చేయాలి, సొంతంగా ఏదైనా చేయాలి, ప్యాషన్తో ఏదైనా క్రియేట్ చేయాలని. ఇనిషియల్గా ఫస్ట్ బ్లౌజెస్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. మొత్తం చెప్పాలంటే అసలు ఇప్పుడు మేము ఇంకా క్రియేటివిటీగా ఒక డిజైన్ వేసిన తర్వాత ఇది ఇంకా ఎట్లా చేయగలుగుతాం, ఇంకా ఎట్లా బాగా చేయగలుగుతాము, దీంతో ఇంకెన్ని మ్యాజిక్ చేయగలుగుతాం, ఇంకెన్ని వండర్స్ చేయగలుగుతాం, ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి, క్రియేటివ్ థాట్స్ వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ కస్టమర్స్ కూడా అట్లనే మమ్మల్ని ట్రస్ట్ చేయడము,
మా వర్క్ని ట్రస్ట్ చేయడము, మా ఐడియాస్ని వినడము. ఈ మిషన్ అనేది జస్ట్ లేడీస్కి మాత్రమే, ఆడవాళ్ళకి మాత్రమే, జస్ట్ ఆంటీ ఏజ్ ఉన్న వాళ్ళే చేస్తారు అని అనుకుంటారు, కానీ అది అసలు కంప్లీట్ బ్లండర్ అనమాట. ఏ ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. మీకు క్రియేటివిటీ థాట్ ఉంటే 100% ఈ మిషన్ వల్ల మీరు ఆ క్రియేటివ్ థాట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు, ఇది మాత్రం షూర్. మన ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ విజన్ వచ్చేసి ఫ్యూచర్లో కస్టమర్కి ఇంకా ఇన్నోవేటివ్ డిజైన్స్ని ఎప్పటికప్పుడు అందించాలి. అలాగే కస్టమర్కి ఉపయోగపడే కొత్త టెక్నాలజీ ఎంబ్రాయిడరీ కానీ సూయింగ్ మిషన్స్ కానీ నేను సప్లై చేయాలి అని అనుకుంటున్నాను. ఎంబ్రాయిడరీ నా జీవితాన్ని మార్చింది. నా బలం ఆరోహి ఆరోహి. ఆరోహి. ఈ ఎంబ్రాయిడరీ మిషన్ తో మీ జీవితాన్ని మారుస్తాం. ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది మన ఆరోహి. ఎంతో మంది జీవితాలను మార్చిన ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.